హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్రిటిక్స్ విత్ టైమ్ 24/7 టీవీ. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ తర్వాత మళ్ళీ భాస్కర్ నుంచి మంచి చిత్రం వచ్చి చాలా కాలం అవుతుంది. ఆరెంజ్ అప్పుడు ఫ్లాప్ అయినా ఓ వర్గాన్ని అయినా మెప్పించింది. అదే చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే కల్ట్ క్లాసిక్ అని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ నుంచి ఓ క్లాసిక్ చిత్రం వచ్చి చాలా కాలం అవుతోంది. అసలు బొమ్మరిల్లు భాస్కర్ అంటేనే సెన్సిబుల్ ఎమోషన్స్ ఇష్యూ మీద సినిమాలు తీస్తుంటాడు. ఇలాంటి భాస్కర్కు మాస్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ తిరిగే సిద్ధుకి పొంతన కుదరదు. అలా ఈ ఇద్దరు కలిసి చేసిన చిత్రం జాక్ కొంచెం క్రాక్. ఇక ఈ చిత్రం ఈరోజు అంటే ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్లో ఎలా మాట్లాడుకుంటున్నారు, ఆ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాక్ ట్రైలర్ చూస్తే కూడా ఈ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అన్నట్టుగా అనిపించదు. పూర్తిగా డీజే టిల్లుకి నెక్స్ట్ వర్షన్ అన్నట్టుగానే ఆ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అలా ఉన్నాయి. అలా సిద్ధు ఇంకా టిల్లుగాడి పాత్ర నుంచి బయటకు రాలేదు అని అనిపిస్తూ ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ మ్యూజిక్ కానీ ఆ టచ్ కానీ ట్రైలర్లో కనిపించలేదు. అసలు ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తీశాడా లేదంటే సిద్ధునే తీసుకున్నాడా అని అంతా మాట్లాడుకుంటున్నారు. జాక్ కథను చాలా సగం వండి వదిలేసినట్టుగా ఉంది. అసలు ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదనిపిస్తుంది. రాని రాయల్గా చూపించాలి, ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్ లైనర్ పంచులతో సినిమా వర్కౌట్ అవ్వదు అని ఇంకా ఎప్పటికి అర్థమవుతుందో. ఇంకా ఇంత చెప్పినాక కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అంటూ ఓ నెటిజన్ ఘాటుగా ట్వీట్ చేశాడు. కొందరేమో ఫస్ట్ హాఫ్ పర్లేదని చెబుతున్నారు. కొన్ని చోట్ల సిద్ధు కామెడీ వర్కౌట్ అయిందని అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఇందులో ప్రతి ఒక్క ఎమోషన్ని వాడుకొని చూపించారని, కాకపోతే అవేవి కనెక్ట్ కావు అని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ తేడా కొట్టేసిందని అంటున్నారు. జాక్ అనేది ఒక స్పై కామెడీ యాక్షన్ మూవీ అని, అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదని అంటున్నారు. అన్ని కమర్షియల్ అంశాలని పొందుపరిచి సినిమాను తీయాలని అనుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ కాకపోవచ్చు. ఏ ఒక్క సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే, వీక్ రైటింగ్తో బోరింగ్గా అనిపిస్తుందంట. సిద్ధు ఈ సినిమాను భుజాన మోయాలని బాగానే ప్రయత్నించాడట. కానీ సిద్ధు కూడా చివరకు ఏం చేయలేకపోతాడు. కేవలం డైలాగ్స్తోనే బండి నడిపించడం కష్టం. స్పై పోర్షన్, టెర్రరిస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చిరాగ్గా అనిపిస్తాయట. నవ్వులాటగా అనిపిస్తుంది అని అంటున్నారు. వన్ లైనర్ పంచులు ఏమీ కూడా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. మ్యూజిక్ వెరీ 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 బ్యాడ్ అని అంటున్నారు. గ్రీన్ మ్యాట్ వేసి చాలా సీన్లను చుట్టేసినట్టుగా అనిపిస్తోందని చెబుతున్నారు. ఇలా ఇప్పటి వరకు జాక్ దారుణమైన టాకే కనిపిస్తోంది. మరి ఈ మూవీ మీరు చూసారా? మీకేమనిపిస్తుందో మాకు కామెంట్స్ రూపంగా తెలియజేయండి. టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా, లేడీ యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నితిన్ భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్కి రెడీ అయ్యింది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ను ఇప్పుడు ఈ సినిమాకు పెట్టడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ నటుడు రామ్ చరణ్ తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి సంబంధించిన బిగ్ టికెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. బాబాయ్ నటించిన తొలి సినిమా టైటిల్తో వస్తున్న ఈ చిత్రానికి అబ్బాయి సపోర్ట్ ఇస్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రదన్ సంగీతం అందిస్తుండగా మ్యాన్స్ అండ్ మంకీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమా బిగ్ టికెట్ ఆవిష్కరణ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు కావడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇప్పటికే ప్రమోషన్స్తో దూసుకుపోతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక నేడు ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్ను చిత్తూరులోని ఎస్వి సెట్లో లాంచ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రతి తల్లి కొడుకు కలిసి చూడాలని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏప్రిల్ 12న నిర్వహిస్తామని, ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రానున్నాడని కళ్యాణ్ రామ్ రివీల్ చేశాడు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా సోహెల్ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బల్సు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్. సో చూసారు కదా ఈరోజు మూవీ ఇండస్ట్రీలో ఇవి లేటెస్ట్ టాపిక్స్. ఇంకా రోజు ఇలాగే ట్రెండింగ్గా ఏమున్నాయో మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.